ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఒక వ్యక్తిని మర్డర్ చేసి కాలువలో పడేసిన వైనం. ఇక బీహార్కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించిన పోలీసులకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు ఉదయం బీఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు మనం ఉన్న ప్లేస్లో గుంటుపల్లి ఇక్కడ మురుగు డ్రైన్ దగ్గరికి వస్తే ఇక్కడ డెడ్ బాడీ ఉంది. ఆ బాడీని ఐడెంటిఫై చేస్తే అతను రామ్ సింగ్ లఖింపూర్ డిస్ట్రిక్ట్ బీహార్ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రానైట్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఏదో అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాడు. ఇతను బ్రదరు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. నిన్న ఒక అతను తిరిగి వెళ్ళిపోయాడు, ఇతను ఉన్నాడు. వీళ్ళతో పాటు దగ్గరలో ఒడిశా నుంచి కొంతమంది వేరే వర్కర్స్, సిమెంట్ గుమ్మాలు చేసే వర్కర్స్కి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళు ఒక 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఏదైనా విభేదాలు ఉండి ఉండొచ్చు. వాళ్ళు నిన్ను పిలిపించి ఇక్కడ తీసుకొచ్చారన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. సో ఇతను ఒంటి మీద బలమైన గాయాల వల్ల చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇక్కడికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ సైట్ దగ్గర నుంచి ఇక్కడికి తనకి రాత్రి 10 గంటలకు రావాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఏం గొడవ జరిగింది ఏంటి అనే దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తాం.